హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో కోర్ట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. అందులో ముఖ్యంగా చూసుకుంటే ఎక్కువ పోటీ ఉండేది జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి. ఈ పోస్టులకు సంబంధించి ఎన్ని మార్కులు తెచ్చుకుంటే ఈసారి జాబ్ వచ్చే అవకాశం ఉంది, 2022కు సంబంధించిన కట్ ఆఫ్ ఎంత, క్యాస్ట్ వైజ్ ఎన్ని మార్కులకు జాబ్ వచ్చింది, సో ఎన్ని మార్కులు ఈసారి తెచ్చుకుంటే జాబ్ వస్తుంది, క్లియర్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారండి. కొంచెం వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏపీ కోర్ట్ ఉద్యోగాలకు సంబంధించి మన టీజీ అకాడమీ యాప్లో టెస్ట్ సిరీస్ అలాగే ఫుల్ సిలబస్ సంబంధించిన కోర్స్ అందుబాటులో ఉంది. అన్ని ఉద్యోగాలకు సంబంధించి కావాల్సిన వాళ్ళు మన టీజీ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. యాప్ డౌన్లోడ్ చేసుకొని కొన్ని ఫ్రీ క్లాసెస్ ఉంటాయి, చూడండి. మీకు నచ్చితేనే కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. టెస్ట్ సిరీస్ మాత్రం ఇక్కడ మనకు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఉంది, బట్ మనకు ఫుల్ కోర్స్ మాత్రం తెలుగు మీడియం మాత్రమే ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కావాల్సిన వాళ్ళు టీజీ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేశాను. డౌన్లోడ్ చేసుకొని కోర్స్ తీసి కావాల్సిన వాళ్ళు మీకు నచ్చితేనే తీసుకోండి. సో అఫీషియల్గా మనకు హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జిల్లాల వారికి సంబంధించి లాస్ట్ ఏదైతే 2022కు సంబంధించి రిక్రూట్మెంట్లో ఏదైతే మనకు జిల్లాల వారీగా లిస్టులు విడుదల చేశారో ఆ లిస్టులు మీరు డిస్టిక్ వైజ్ ప్రజెంట్ అయితే చూస్తున్నారండి. సో లాస్ట్ ఏదైతే 2022లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు దాదాపుగా లాస్ట్లో మనకు 680 వరకు రిలీజ్ చేశారు. ప్రజెంట్ ఆ సంఖ్య చాలా తగ్గింది. ప్రజెంట్ నోటిఫికేషన్లో కేవలం 230 పోస్టులు మాత్రమే ఉండడం జరిగింది అన్ని జిల్లాలకు కలిపి. లాస్ట్ టైం అన్ని జిల్లాలకు కలిపి 680 పోస్టులు అయితే ఉండేది. సో ఇదొక డిఫరెన్స్, ఇదొక మేజర్ డిఫరెన్స్, దాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఎందుకు అనేది నేను చెప్తాను. సో ప్రజెంట్ మనకు జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 230 పోస్టులు ఉన్నాయి కదా. సో వాటికి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉన్నాయి లాస్ట్ 2022 నోటిఫికేషన్కి సంబంధించి. సో ఇది ఫైనల్ కట్ ఆఫ్సా అంటే ఫైనల్ కట్ ఆఫ్స్ కాదండి. ఎందుకు ఫైనల్ కట్ ఆఫ్స్ కాదు అంటే మనకు ఒక్క లిస్ట్ ద్వారానే లాస్ట్ టైము జూనియర్ అసిస్టెంట్ సంబంధించిన పోస్టులు ఫిల్ అవ్వలేదు. 1, 2వ లిస్టు, 3వ లిస్టు, సో 3 లిస్టుల వరకు మనకు రిలీజ్ చేసి ఈ నోటిఫికేషన్స్ అయితే భర్తీ చేశారు. ఎందుకంటే ఇక్కడ ఇతర జిల్లాలకు సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అనంతపూర్ జిల్లాలో ఓపెన్ కేటగిరీలో కడప జిల్లాకు సంబంధించిన అభ్యర్థి రాజేశ్వర్ రెడ్డి సెలెక్ట్ అయితే అవ్వడం జరిగింది. బట్ తను కడప జిల్లాలో కూడా ఉద్యోగం సాధించుంటాడు. ఎందుకంటే సో వాళ్ళ ఓన్ డిస్టిక్ ఫస్ట్ ఆప్షన్ పెట్టుకొని ఉంటారు కాబట్టి వాళ్ళ ఓన్ జిల్లాలో కూడా తను సెలెక్ట్ అయ్యి ఉంటారు. సో అయినప్పుడు తన ఓన్ జిల్లాకే తను వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ పోస్ట్ అయితే వ్యాకెంట్ పడుతుంది. కాబట్టి మళ్ళీ కూడా ఇంకో లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. కాబట్టి వీళ్ళు ఏదైతే కోర్టు ఉద్యోగాలకు సంబంధించి 1:2 పద్ధతిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో దాన్ని ఏం చేశారంటే లాస్ట్ నోటిఫికేషన్లో థర్డ్ లిస్ట్ రిలీజ్ చేసే టైంలో 1:2కి సెలెక్ట్ చేశారు. అలా కాకుండా ఫస్ట్ రిలీజ్ చేసే లిస్ట్లోనే 1:5 1:2 సెలెక్ట్ చేశారంటే ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. సో ఆ విధంగానే ఈసారి చేస్తారు అనుకుంటున్నాను, చూడాలి. మనకు ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేసే టైంలో మాత్రం 1:2 1:3 రిలీజ్ చేసి అభ్యర్థుల్ని భర్తీ చేశారు. ఇక ఈ లిస్టులు రిలీజ్ చేసుకుంటూ ఉంటే టైం వేస్ట్ అని చెప్పి లాస్ట్లో చేశారు ఆ పని. అది ఫస్ట్లోనే చేశారంటే ఈసారి కూడా మనకు ఈ పోస్టులన్నీ ఫస్ట్ లిస్ట్ ద్వారానే భర్తీ అయితే చేసే అవకాశం అయితే ఉంటుంది. సో మనకు అనంతపురం డిస్టిక్లో ఓసీ సంబంధించి 18 పోస్టులు ఉన్నాయి. అందులో 9 ఉమెన్కి సంబంధించి కేటాయించారు. సో హయ్యెస్ట్ మార్క్స్ 77.57 వచ్చాయి. సో నెక్స్ట్ ఓపెన్ కేటగిరీకి సంబంధించి లోకల్కి సంబంధించి 73 హయ్యెస్ట్ వచ్చాయి. అలాగే మనకు లోయెస్ట్ ఎన్ని మార్కుల వరకు జాబ్ వచ్చింది అంటే 63.63 వరకు రావడం అయితే జరిగిందండి ఓపెన్ కేటగిరీలో. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించి 2 పోస్టులు ఉండేటివి. హయ్యెస్ట్ 63కి వస్తే మనకు 56.77కి జాబ్ అయితే రావడం జరిగింది లోయెస్ట్ మార్క్స్. టోటల్ 80 మార్క్స్ కండి ఎగ్జాము. సో హియరింగ్ ఇంపైర్డ్కి 53.78కే రావడం జరిగింది. లోకోమోటర్ డిజబిలిటీకి 63.39 అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సంబంధించి 67 హయ్యెస్ట్ వస్తే 62.57 మనకు మార్కులకి ఇక్కడ ఏదైతే జాబ్ రావడం జరిగింది. బీసీఏ చూసుకుంటే హయ్యెస్ట్ 65కి వస్తే మనకు లోయెస్ట్ చూసుకుంటే 58.8కి రావడం జరిగింది. బీసీబీ చూసుకుంటే 67 హయ్యెస్ట్కి వస్తే 61.90 ఏదైతే మార్కులకు లోయెస్ట్ మార్క్స్కి జాబ్ రావడం జరిగింది. బీసీడీ హయ్యెస్ట్ 62.69కి వస్తే లోయెస్ట్ వచ్చి 61.19కి అయితే రావడం జరిగింది. అలాగే బీసీఈ చూసుకుంటే హయ్యెస్ట్ 64 మార్కులకు వస్తే
ఇక్కడ ఒకే పోస్ట్ ఉండింది, 64 మార్కులు రావడం జరిగింది. ఎస్సీ చూసుకుంటే 9 పోస్టులు ఉన్నాయి, హైయెస్ట్ 66 మార్కులకు వస్తే లోయెస్ట్ 57 మార్కులకు వచ్చింది. ఎస్టీ చూసుకుంటే 67 మార్కులు హైయెస్ట్కి వస్తే 62 మార్కులు లోయెస్ట్ అయితే రావడం జరిగింది. సో ఆ విధంగా ఒక జిల్లాకు సంబంధించి క్యాస్ట్ వారీగా మనకు హైయెస్ట్ ఎన్ని మార్కులకి, లోయెస్ట్ ఎన్ని మార్కులకి రావడం జరిగింది. సో ఇది జిల్లా టు జిల్లా మారే అవకాశం ఉంటుంది, ఎందుకంటే కొన్ని జిల్లాలో ఎక్కువ పోస్టులు ఉంటాయి, కొన్ని జిల్లాలో తక్కువ పోస్టులు ఉంటాయి. చిత్తూరు జిల్లాలో చూసుకుంటే హైయెస్ట్ ఇక్కడ కూడా మళ్ళీ రాజేశ్వర్ రెడ్డి సెలెక్ట్ అయ్యారు చూడండి. నేను అనంతపూర్ పెట్టాను, అనంతపూర్లో కూడా రాజేశ్వర్ రెడ్డి ఉన్నాడు. సో మళ్ళీ ఏదైతే చిత్తూరు డిస్టిక్ ఉన్నారో చిత్తూరు డిస్టిక్లో కూడా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు. ఎందుకంటే అతను తన జిల్లా వైఎస్ఆర్ కడప, కానీ ఇతర జిల్లాల్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి కడప జిల్లా, చిత్తూరు డిస్టిక్, పక్కనుండే నెల్లూరు డిస్టిక్, అన్ని డిస్టిక్లకు అప్లై చేసి ఉంటాడు. సో ఇక్కడ తను సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రాడు, ఎందుకంటే తనకు కడప జిల్లాలో కూడా ఉంటుంది పేరు. నేను చూపిస్తాను మీకు. కడప జిల్లాలో కూడా ఉంటుంది, చిత్తూరు జిల్లా పెట్టాడు, చిత్తూరు జిల్లాలోనూ ఉంది, అలాగే అనంతపురం జిల్లాలో పెట్టాడు, అనంతపురం జిల్లాలో కూడా ఉంది. అది కూడా ఒకసారి చూసేద్దాము. కడప జిల్లాకు సంబంధించి కూడా కడప జిల్లాలో కూడా తను ఉంటాడు. సో ఇక్కడ చూసుకోవచ్చు కడప డిస్టిక్ సంబంధించిన లిస్ట్ ఇది. కడప జిల్లాలో ఓపెన్ కేటగిరీలో 13 పోస్టులు మాత్రమే ఉన్నాయి, కానీ చిత్తూరులో 19, అలాగే అనంతపూర్లో 19, చిత్తూరులో 20 పోస్టులు ఉన్నాయి. కాబట్టి తను ఇక ఏం చేశాడు, అనంతపురం చిత్తూరు కూడా పెట్టాడు. వాళ్ళ డిస్టిక్లో తనకి పోస్ట్ రాలేదా అంటే తన డిస్టిక్లో కూడా తను టాప్లోనే ఉన్నాడు. రాజేశ్వర్ రెడ్డి ఓసీ లోకల్ 77.57. సో తను వాళ్ళ ఓన్ డిస్టిక్లోనే జాయిన్ అయిపోయాడు. సో చిత్తూరు, అనంతపూర్ ఖాళీ పడి ఉంటాయి. సో ఈ విధంగా 3 లిస్టులు రిలీజ్ చేసే వరకు ప్రజెంట్ కట్ ఆఫ్ కరెక్ట్ కట్ ఆఫ్ అంటే కాదండి, 1-2 మార్కులు తక్కువ మార్కులకు కూడా జాబ్ అయితే రావడం జరిగింది గత నోటిఫికేషన్లో. అది గుర్తుపెట్టుకోండి. 1 or 2 మార్క్సే, కొన్ని క్యాస్ట్లకు మాత్రం అప్ టు 4 మార్క్స్ వరకు కూడా తక్కువ మార్కులకి నెక్స్ట్ లిస్టుల్లో వాళ్ళకు జాబ్స్ అయితే రావడం జరిగింది. అవి ఎక్స్ సర్వీస్ మెన్, డిజబిలిటీ వాళ్ళకైతే రావడం జరిగింది. సో ఓపెన్ కేటగిరీకి సంబంధించి చిత్తూరులో 77.57 హైయెస్ట్ ఉంది. సో లోయెస్ట్ మాత్రం చూసుకుంటే సరిపోతుంది, 63.66 వచ్చింది. బ్లైండ్నెస్ చూసుకుంటే 43 మార్కులకు కూడా వచ్చింది. హీరింగ్ ఇంపైర్డ్ చూసుకుంటే 46 మార్కులకు కూడా రావడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్కి 56 మార్కులకు కూడా రావడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ కోటాకి 60 మార్కులకు కూడా రావడం జరిగింది. బీసీఏకి 63 మార్కులకి రావడం జరిగింది. బీసీబీకి 60 ఏదైతే మనకు 58 మార్కులకు కూడా రావడం జరిగింది. బీసీసీకి 66 మార్కులకు రావడం జరిగింది. బీసీడీ 56 మార్కుల వరకు రావడం జరిగింది. బీసీఈ చూసుకుంటే 55 మార్కుల వరకు మనకు ఇక్కడ రావడం అయితే జరిగిందండి. ఇది లేడీస్ కాబట్టి కొంచెం తక్కువ ఉంటుంది, అది చూసుకోండి మీరు. నెక్స్ట్ చూసుకుంటే ఎస్సీకి చూసుకుంటే 57 మార్కులకు అయితే రావడం జరిగింది. ఎస్టీకి చూసుకుంటే దాదాపుగా 56 మార్కుల వరకు అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా ఉంటుంది. ఈస్ట్ గోదావరి డిస్టిక్లో కూడా మనకు తక్కువ మార్కులు చూసుకుంటే ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి 58 మార్కుల వరకు కూడా రావడం జరిగింది. 64 వరకు రావడం అయితే జరిగింది. సో ఈ విధంగా అయితే మనకు డిస్టిక్ వైజు 1-2 మార్కులు తక్కువ మార్కులకు కూడా కట్ ఆఫ్ మార్కులకు జాబ్స్ అయితే రావడం అయితే జరిగిందండి. మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. గుంటూరు డిస్టిక్లో 73కి హైయెస్ట్ వస్తే మనకు ఓపెన్ కేటగిరీ చెప్తున్నాను, 64 మార్కుల వరకు మనకు జాబ్ అయితే రావడం జరిగింది. సో దీన్ని బట్టి మనం చూసుకుంటే అన్ని డిస్టిక్ల్లో కూడా సో ఓపెన్ కేటగిరీలో లాస్ట్ నోటిఫికేషన్లో చెప్తున్నాను, ఓపెన్ కేటగిరీలో 62 యావరేజ్ చూసుకుంటే 62 మార్కుల వరకు కూడా రావడం జరిగింది. కొన్ని జిల్లాలో ఎక్కువ పోస్టులు ఉండే చిత్తూరు లాంటి జిల్లాలో చూసుకుంటే అప్ టు 60 మార్క్స్ వరకు కూడా 60 మార్క్స్ వరకు కూడా జాబ్స్ అయితే రావడం జరిగింది. సో అదైతే మీరైతే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే ఏదైతే మనకు ఎక్స్ సర్వీస్ మెన్కి 55 మార్క్స్ వరకు కూడా రావడం అయితే జరిగింది. ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే 60 ఏదైతే 2 మార్క్స్ వరకు రావడం జరిగింది. బీసీఏ కేటగిరీ చూసుకుంటే అప్ టు 60 మార్క్స్ వరకు కూడా రావడం అయితే జరిగింది. బీసీబీ కేటగిరీ చూసుకుంటే అప్ టు 60 మార్క్స్ వరకు రావడం జరిగింది. బీసీసీ చూసుకుంటే అప్ టు 55 మార్క్స్ వరకు రావడం జరిగింది. బీసీడీ చూసుకుంటే అప్ టు 61 మార్క్స్ వరకు రావడం జరిగింది. బీసీఈ చూసుకుంటే కొన్ని జిల్లాలో ఎక్కువ పోస్టులు ఉంటే అప్ టు 58 మార్క్స్ వరకు రావడం జరిగింది. ఎస్సీకి చూసుకుంటే అప్ టు 55 మార్క్స్ వరకు రావడం జరిగింది. ఎస్టీకి చూసుకుంటే అప్ టు 54 మార్క్స్ వరకు రావడం జరిగింది. సో ఈ విధంగా అయితే మనకు మార్క్స్కి లాస్ట్ ఏదైతే నోటిఫికేషన్లో జాబ్స్ అయితే రావడం అయితే జరిగిందండి. ఇదే ట్రెండ్ ఇప్పుడు ఉంటుందా? ఇదే ట్రెండ్ ఇప్పుడు ఉండదండి. ఎందుకు అంటే గత నోటిఫికేషన్లో 680 పోస్టులు ఉన్నాయి, ప్రజెంట్ నోటిఫికేషన్లో 230 పోస్టులు ఉన్నాయి. సో గతంలో చాలా తక్కువ మంది ఈ పోస్టులకు సంబంధించి అప్లై చేశారు. సో కొంతమందికి తెలియదు, చాలామంది వరకు తెలియదు, అలాగే కొంతమందికి అవగాహన లేదు, కొంతమంది ప్రిపరేషన్ తెలియదు, అలాగే పేపర్ ఏ విధంగా ఇస్తారో తెలియదు. సో అవన్నీ దృష్టిలో ఉంచుకొని లాస్ట్ ఏదైతే మనకు నోటిఫికేషన్లో
పోటీ మరీ ఎక్కువ కాకుండా తక్కువగానే ఉండేది, కట్ ఆఫ్ మార్కులు కూడా తక్కువగానే ఉండేది. ప్రజెంట్ దీనికి సంబంధించి పూర్తి నాలెడ్జ్ అయితే రావడం అయితే జరిగింది అభ్యర్థులకు. అలాగే దీనికి సంబంధించిన పూర్తి కోర్సులు కానీ అలాగే బుక్స్ కానీ అందుబాటులో ఉన్నాయి. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజెంట్ ట్రెండ్లో చూసుకుంటే మనకు ఎక్కువ కట్ ఆఫ్ అయితే ఉండే అవకాశం అయితే ఉందండి. సో పోస్టులు తక్కువ ఉన్నాయి కాబట్టి మనకు కట్ ఆఫ్ అయితే ఎక్కువగా ఉంటుంది, ఈ కట్ ఆఫ్ అయితే ఉండదు. ఈ కట్ ఆఫ్ని దృష్టిలో ఉంచుకొని మీరు చదివితే మాత్రం ఖచ్చితంగా నష్టపోతారు. కొన్ని కేటగిరీస్ వాళ్ళకి మాత్రం పోస్టులు ఉండే చోట మాత్రం కట్ ఆఫ్ తగ్గుతుంది, కానీ మ్యాక్సిమం కట్ ఆఫ్ అనేది ఈసారి అయితే ఎక్కువగానే ఉండే అవకాశం అయితే ఉంది. సో 65+ మార్క్స్ తెచ్చుకుంటే 65+ మార్క్స్ 80కి 65+ మార్క్స్ తెచ్చుకుంటే ఒక పాజిటివ్ హోప్ అనేది పెట్టుకోవచ్చు. దానికన్నా తక్కువ మార్క్స్ తెచ్చుకుంటే మాత్రం ఈసారి కష్టమే అండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అప్ టు 65+ మార్క్స్ తెచ్చుకుంటే మాత్రమే హోప్స్ అయితే పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది ఈసారి కూడా. లాస్ట్ టైంలో మాత్రం 60 మార్క్స్ వరకు హోప్స్ పెట్టుకున్నారు, జాబ్స్ కూడా రావడం జరిగింది, పోస్టులు కూడా ఎక్కువ ఉండేవి. సో ప్రజెంట్ మాత్రం 65+, అది కూడా పేపర్ ఏ విధంగా ఆ రోజు వస్తుందనే దాని మీద కూడా డిపెండ్ అయ్యి అయితే ఉంటుందండి. పేపర్ ఏ విధంగా ఆ రోజు వస్తుందనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో లాస్ట్ ఏదైతే మనకు 2022 నోటిఫికేషన్స్ సమయంలో ఇచ్చే పేపరు చాలా ఈజీగా ఉండేది. సో ఇప్పుడు కష్టంగా ఇచ్చారంటే ఆ కట్ ఆఫ్ అనేది 60 అవ్వచ్చు, 55 అవ్వచ్చు, అది మనం చెప్పలేము. ఓకేనా, నేను 65 అంటే 65+ అని చెప్తున్నాను, లాస్ట్ పేపర్ని ఉద్దేశించి మాత్రమే చెప్తున్నాను. సో ప్రజెంట్ ట్రెండ్లో మనకు పేపర్ టఫ్గా ఇచ్చారంటే ఆ కట్ ఆఫ్ అనేది మనం ఊహించలేము. సో దానిపైన కూడా మనకు డిపెండ్ అయి ఉంటుంది, అది మీరు దృష్టిలో ఉంచుకోండి. పేపర్ ఏ విధంగా వస్తుందో దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. కట్ ఆఫ్ గురించి ప్రజెంట్ మనము ఏదైతే ప్రజెంట్ నోటిఫికేషన్కి సంబంధించి ఏదైతే కట్ ఆఫ్ గురించి మనము చర్చించే అవకాశం లేదు. గత ఏదైతే మనకు 2022కి సంబంధించిన కట్ ఆఫ్ని మాత్రమే చర్చించడం జరిగింది. ఎన్ని మార్కులు తెచ్చుకుంటే హోప్స్ పెట్టుకునే అవకాశం ఉంటుందో చర్చించడం జరిగింది. సో ప్రజెంట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మాత్రమే, సో దాని ట్రెండ్లో ఉంచుకొని మాత్రమే మనము ప్రజెంట్ కట్ ఆఫ్ని అయితే ఊహించే అవకాశం అయితే ఉంటుంది. కానీ సో మనం ఎగ్జామ్ జరగకుండా ప్రజెంట్ కట్ ఆఫ్ని మాత్రం ఊహించలేము. సో దాన్ని దృష్టిలో ఉంచుకోండి. ఇది ఇప్పటిదాకా ఉన్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషను. మన టీజీ అకాడమీ యాప్లో చాలా మంచి కోర్స్ ఉందండి, మీకు కరెంట్ అఫైర్స్ సంబంధించి అన్నీ కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది. గత నోటిఫికేషన్లో దాదాపుగా 15 మార్క్స్ నుండి 20 మార్క్స్ వరకు కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగిందండి. సో మీకు ఈజీగా 60 మార్క్స్ ఏ విధంగా దాటించాలో నేనైతే మీకు హెల్ప్ చేయగలను. దానికి తర్వాత మీరైతే చదువుకోవాల్సి అయితే ఉంటుంది. సో దానికి సంబంధించి నేనైతే మీకు ఏమేమి చదవాలి ఏంటి అనేది క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. 60 మార్క్స్ వరకు హెల్ప్ చేయగలం, కానీ మిగతా 20 మార్క్స్ సంబంధించి మీరే చదువుకోవాల్సి అయితే ఉంటుందండి. సో అవేం చదువుకోవాలి అనేది కూడా నేను చెప్తాను క్లారిటీగా. సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏం అర్హత ఉంది, మీరు ఏ విధంగా చెప్పగలరు అని చెప్పి మీకు డౌట్ ఉండొచ్చండి. నాకు ఆల్రెడీ వేరే గవర్నమెంట్ జాబ్ ఉండడం వల్ల ఈ జాబ్లో జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి సెలెక్ట్ అయినా కూడా నేను వెళ్ళలేదు. నాకు గత నోటిఫికేషన్లో 64+ అయితే రావడం అయితే జరిగిందండి. సో నేను ఇతర జాబ్ ఉండడం వల్ల ఈ జాబ్ కొంచెం కష్టంగా ఉంటుంది. కోర్టు జాబ్స్ మనకు ఏ జాబు లేకపోతే చేసుకోవచ్చు, కానీ జస్ట్ నేను ఏదైతే ట్రయల్ మాత్రమే వేయడం జరిగింది, ఎన్ని మార్క్స్ వస్తాయి ఏంటి అనేది చూడడానికి మాత్రమే ట్రయల్ అయితే వేయడం జరిగింది. సో వేరే జాబ్లో చేస్తూనే ఈ జాబ్కి మనము రాయడం అయితే జరిగింది. అప్పట్లో మనకు జాబ్ వచ్చినా కూడా వెళ్ళలేదు, బట్ మీకు ఈ జాబ్ రావడానికి అయితే మొత్తం హెల్ప్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ అయితే గత ఏదైతే మనకు నోటిఫికేషన్లో మన ఛానల్ ద్వారా చాలామంది సెలెక్ట్ అయ్యారండి. ఈ ఒక్క నోటిఫికేషనే కాదు, గత ఏదైతే గ్రామ వార్డు సచివాలయ నోటిఫికేషన్లో మన ఛానల్ని ఫాలో అవుతూ 50,000+ మెంబర్స్ సెలెక్ట్ అయితే అవ్వడం జరిగింది. అది పాత వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో మీకు జాబ్ సాధించాలి అనుకుంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి, తప్పకుండా మీకు కూడా హెల్ప్ అయితే చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్లో అన్ని కంటెంట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ జాబ్ సంబంధించి కోర్ట్ జాబ్ సంబంధించి కావాల్సిన వాళ్ళు విజిట్ చేయండి. థ్యాంక్ యూ.